టాటా వాళ్ళు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వచ్చే సియరా కావాలనే దాస్తున్నారా? రూమర్స్ అలాగే ఉన్నాయి. ఇంతవరకు నాన్ టర్బో ఇంజన్ వేరియంట్స్ని బయట ఎవరూ నడపలేదు కంపెనీ వాళ్ళు తప్ప. అయినా కూడా 1 lakh బుకింగ్స్ అయ్యాయి. దాంట్లో మోస్ట్ ఆఫ్ ద బుకింగ్స్ బేస్ వేరియంట్స్, మిడ్ వేరియంట్స్కి వచ్చాయి. యాక్చువల్గా టాటా ఇంటెన్షనల్గా ఏమీ దాయట్లేదు. మరి మార్కెట్లోకి ఇంకా ఎందుకు రాలేదు అంటే ఈ ఇంజన్ బేస్ అండ్ మిడ్ వేరియంట్స్లో ఇస్తున్నారు. సో అందరికీ తెలిసిందే బేస్ వేరియంట్స్ చాలా లేట్గా షోరూమ్కి వస్తాయి. రీసెంట్గా లాంచ్ చేసిన టాటా కర్వో, ఆల్ట్రోజ్ కూడా అంతే, చాలా లేట్గా మార్కెట్లోకి వచ్చాయి. నెక్స్ట్ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని క్వశ్చన్స్ చాలామందికి ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మారుతి సుజుకి బ్రెజాలో, విక్టోరీస్లో సేమ్ ఇంజన్ యూస్ చేస్తున్నారు. కానీ రెండు కార్స్లో వెయిట్కి డిఫరెన్స్ 100 to 150 kgs డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల బ్రెజా ఉన్నంత పెప్పిగా విక్టోరీస్ ఉండదు. సియరా కూడా అంతే, సేమ్ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 4 సిలిండర్ ఇంజన్ బ్రెజా లాగానే ఇది 1300 kgs బరువు ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి కేవలం 2000 RPM వద్దే ఫుల్ టార్క్ డెలివరీ అయ్యేలాగా ఇంజన్ని ట్యూన్ చేశారు. సో పవర్ విషయంలో సాటిస్ఫై చేయొచ్చు. కానీ ఇనిషియల్ బ్యాచెస్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్లో ఏదో ఒక క్వాలిటీ ఇష్యూ ఉంటుంది, ఎస్పెషల్లీ టాటాలో. ఒకవేళ మీరు డీజిల్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే సియరాలో ముందే తీసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో ఇచ్చే డీజిల్ ఇంజన్ ఆల్రెడీ నెక్సాన్లో యూజ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఎలాంటి ఇష్యూస్ ఉండవు ఇంజన్ పరంగా. ఇంకా చాలామందికి డౌట్ ఉంటుంది, ఆల్ట్రోజ్లో, పంచ్లో కూడా కొత్త 4 సిలిండర్ ఇంజన్ ఇస్తారా ఫ్యూచర్లో అని. మ్యాక్సిమం ఇవ్వరు, ఎందుకంటే ఎంట్రీ లెవెల్ కార్స్ ట్యాక్స్ ల్యాబ్లో ఇంజన్ కెపాసిటీ 1.2 లీటర్ అండ్ 4 మీటర్స్ లోపు ఉండాలి. సో దీంట్లో ఏ ఒక్కటి మీట్ కాకపోయినా కూడా ట్యాక్స్ ల్యాబ్ అనేది పెరుగుతుంది. సో అలాంటి సాహసాలు చేయవు కంపెనీస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.